ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు కుటుంబ సభ్యులపై దాడి జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బలవంతంగా యువతిని బంధువులు తీసుకొని వెళ్ళిపోయారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో గుంటూరు జిల్లాకు చెందిన మాధవిని ముత్తుకుమార్ అనేటువంటి వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహాన్ని మాధవి కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. మల్యాలలోని ముత్తుకుమార్ ఇంటిపై మాధవి బంధువులు ఆకస్మికంగా దాడి చేశారు. సినీ ఫక్కీలో కార్లలో వచ్చి కర్రలతో ముత్తు కుటుంబ సభ్యులపై అటాక్ చేశారు. దాడిలో ముత్తు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జగిత్యాలలో వారికి చికిత్స అందిస్తున్నారు. బలవంతంగా మాధవిని బంధువులు కారులో తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మాధవి ప్రాణాలకు హాని ఉందని ముత్తుకుమార్ అంటున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారినటువంటి పరిస్థితి. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో అంటే ఈ పరువు అనే కోణాన్ని తీసుకొచ్చి కొంతమంది వ్యవహరిస్తున్న తీరు కాస్త వివాదాస్పదంగా మారుతుంది. అంటే సమాజంలో ఎన్ని మార్పులు జరుగుతున్నా సరే ఏదో ఒక రూపంలో ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించి కొంత కుటుంబ సభ్యులు అబ్బాయి తరపు కానీ అమ్మాయి తరపు కానీ తమ పరువు పోతుందనే కారణమో మరో లేదంటే ఇంకొక కారణంతోనో ఏదో ఒక రకంగా అటు కొత్తగా పెళ్లి చేసుకున్న వారిపై దాడులు చేయటం ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక దాడి జరిగింది. ఈ జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో గుంటూరు జిల్లాకు చెందిన మాధవిని ముత్తుకుమార్ అనే యువకుడు వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని ముందు నుంచి కూడా మాధవి కుటుంబ సభ్యులు ఏదైతే గుంటూరు జిల్లాకు చెందినటువంటి మాధవి కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివాహం చేసుకున్న తర్వాత ఎలాగైనా సరే తమ అమ్మాయిని తీసుకెళ్లిపోవాలనే ఒక ఆవేశంతో అక్కడ కొంతమంది మనుషులు గుంటూరు జిల్లాలో కొంతమంది మనుషుల్ని పల్నాడు ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది యువకులను మాట్లాడుకుని వచ్చి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ముత్తుకుమార్ అనే వ్యక్తిపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో అతనికి కూడా కాస్త స్వల్పంగా గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. ఇక దాడిలో ముత్తుకుమార్ పైనే కాకుండా తన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఇక ఈ దాడికి సంబంధించి అటు పోలీసులు కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇక మాధవిని బలవంతంగా కారులో గుంటూరు తీసుకెళ్లిపోతున్న దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎస్, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దీని మీద ఏమైనా స్పందించడం జరిగిందా? పోలీసులు కేసు నమోదు చేయడం కానీ వారికి దానికి సంబంధించి విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏమైనా వారు చెప్తున్నారు? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై ఈ రోజు ఉదయం లేదా రేపు మధ్యాహ్నం లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇటు జగిత్యాల అయితే ఇది కొంత అంటే కులాంతర వివాహం కావడంతోనే వ్యతిరేకించారు అనేది కూడా కొంత వినపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి అవసరం అయితే ఆ కోణంలో కూడా పరువు హత్య అంటే ఈ కులాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ కొంత దూషణలు కూడా జరిగాయి. ఎవరైతే ఈ మాధవికి సంబంధించి సోముల మాధవికి సంబంధించి వచ్చారో వాళ్ళందరూ కూడా కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అక్కడ అనేది కూడా వినపడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి వారిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు కాబట్టి మీరు అక్కడే నమోదు చేయాలనేటువంటి ఒక మాట కూడా పోలీసులు ఏదో చెప్పారనేటువంటి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు స్పందించడం ఆ విధంగా ఏమి ఉండదు. ఎందుకు అనంటే ఇది జరిగింది తెలంగాణ పరిధిలో. ఈ ఘటన ఎక్కడ జరిగితే అక్కడే కేసు నమోదు అవుతుంది. ఇక్కడ యువకుడిపై కేసు దాడి జరిగినప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళే విధంగా కేసు పెడతారనేది పెట్టే అవకాశం అయితే దాదాపుగా ఉండదు. కాబట్టి ఇక్కడే కేసు జరిగింది తెలంగాణలో కాబట్టి తెలంగాణలోనే కేసు నమోదు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో ఒకరిద్దరినైతే అదుపులోకి అక్కడికి వెళ్లి గుంటూరు వెళ్లి తెలంగాణ పోలీసులు సాధారణంగా ఇటువంటి విషయాల్లో పోలీసులు సీరియస్ గానే వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి దీనిపై కాస్త కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక జగిత్యాలలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి ఒకంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రేమ వివాహానికి సంబంధించి ఒప్పుకోకపోగా యువకుడి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి తనని తీసుకువెళ్ళి బలవంతంగా యువతిని తీసుకొని వెళ్ళిపోయినటువంటి దానికి సంబంధించి అయితే స్థానికంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రేమ వివాహం చేసుకున్నటువంటి యువకుడి కుటుంబ సభ్యుల మీద యువతి కుటుంబ సభ్యులు ఏ విధంగా దాడికి పాల్పడ్డారో ఆ యువతిని ఏ విధంగా తీసుకువెళ్తున్నారనే దానికి సంబంధించి యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్ని చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబ సభ్యులు ఆ యువతిని తీసుకువెళ్ళేటప్పుడు కూడా కర్రలు రాడ్లు కూడా పట్టుకొని వచ్చారు. బలవంతంగా ఆ యువతిని తీసుకొని వెళుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము. అక్కడ భయానక వాతావరణం అయితే నెలకొని ఉన్నట్టు.